జై శ్రీరామ్. దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాలు ప్రభుత్వం చేతిలో జోడించుకోవడానికి భారతదేశంలో మొదటిసారిగా లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో హిందువులంతా ఏకం చేసి జనవరి 5వ తారీఖు జరగబోతున్న హైందవ శంఖారావం అనే కార్యక్రమం ద్వారా హైందవ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతూ హైందవ శక్తిని హైందవ చైతన్యానికి ప్రభుత్వాలకు తెలియజేస్తూ దేవాలయాలను ప్రభుత్వ స్వాధీనంలో ఉండి హిందువుల చేతికి హిందూ ధర్మ మండళ్ల చేతికి అప్పచెప్పాలని కోరుకుంటూ మొదలైన ఈ హైందవ శంఖారావం రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరగబోతుంది. ఇది మన రాష్ట్రంలో జరిగేది ఇది మొదలు మాత్రమే. కాబట్టి ప్రతి హిందువు వాళ్ళు ఏ బాధ్యతలు ఉన్నా ఏ పదవిలో ఉన్నా ప్రతి ఒక్క హిందువులు ఈ కార్యక్రమం తమదిగా భావించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి హైందవ చైతన్యాన్ని హైందవ శక్తిని ప్రపంచానికి చూపించి సమస్యలు తగ్గించుకొని ఈ హైందవ శంకర కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మనం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకు విజయ్. హిందువుల మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మనం జనవరి 5వ తారీఖు విజయవాడలో జరిగేటువంటి బహిరంగ సభకి లక్షలాదిగా తరలివచ్చి మనం గళం వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా మన రవాణా వ్యవస్థకు సంబంధించి కానీ మనం అక్కడికి వెళ్ళడానికి అవసరమైనటువంటి వివరాల కోసం కానివ్వండి, మన విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళేశ్వర రెడ్డి గారితో కానీ లేదా రవాణా రాంప్రసాద్ గారిని కానీ సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. తప్పనిసరిగా లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు రాంప్రసాద్. నంద్యాల జిల్లా హైందవ శంఖారావం రవాణా ప్రముఖ్. నంద్యాల జిల్లా నుండి హైందవ శంఖారావం లక్షలాది మంది వెళ్తున్నారు. నంద్యాల నుండి కూడా అనేక వందల సంఖ్యలో బస్సులు, కార్లు వెళ్తున్నారు. వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా నంద్యాల నుండి వెళ్ళేవారు నా దగ్గర వాహన పాసు తీసుకున్నట్లయితే ప్రతి చెక్ పోస్ట్ దగ్గర రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి సభా ప్రాంగణంలో పార్కింగ్ చేసుకోవడానికి కూడా మనకు అక్కడ అనుమతి ఉంటుంది. వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు ఒక వాటర్ బాటిల్, అదేవిధంగా ఒక కాటన్ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సభా కార్యక్రమం అయిపోయిన తర్వాత చివరిలో రాత్రి మనకు భోజన వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవరే కానీ ప్రతి ఒక్కరు కూడా నంద్యాల నుండి వందలాదిగా మనం బయలుదేరి హైందవ శంఖారావాన్ని విజయవంతం చేద్దాం. రాజకీయ కబంధ హస్తాల నుండి మన దేవాలయాలను విముక్తి చేద్దాం. జై శ్రీరామ్.